హంగ్ అంటే ఏమిటి? హంగ్ అనేది ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక వర్డ్ అనమాట. సో హంగ్ అంటే సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పొలిటికల్ పార్టీకి పూర్తి మెజారిటీ కనుక రాకుండా ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నమాట. అంటే హంగ్ ఏర్పడినట్లు. అంటే ఇద్దరు అసెంబ్లీలో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, ఏ పొలిటికల్ పార్టీకి పూర్తి మెజారిటీ రానట్లయితే అప్పుడు ఆ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనర్హత కలిగి ఉంటారు. ఆ సందర్భంలో కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒకటే పాసిబిలిటీ ఉంది. అదేంటంటే సంకీర్ణ ప్రభుత్వం. అంటే ఏవైనా రెండు పొలిటికల్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే పాసిబిలిటీ ఉంది. ఓకేనా? దీన్నే మనము హంగ్ అని అంటాము.